ఎస్, ఒకసారి దృశ్యాలు ప్రసారం చేయండి. కొన్ని లింకులు ఈ వెబ్సైట్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎస్, రైట్. మాధవరావు గారు, ఈ శ్రీ వైష్ణవి సార్, ఈ లింక్ మీరు వైష్ణవి డైరీ ఇది కానీ వెబ్సైట్ పాత చూస్తే సంగం డైరీ ప్రొడక్ట్స్ అన్ని కూడా వైష్ణవి డైరీలో ఎందుకు పెట్టారు? ఓకే, ఒకటి. రెండోది, ఏదైతే నేను క్లియర్గా అడుగుతా ఉన్నాను, మీ టీటీడీ బోర్డు మెంబర్గా మీరు నియమించినటువంటి టీటీడీ బోర్డు మెంబరు, మేము ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి లింక్ ఉందని మాకు తెలియదు. ఓకే, కానీ అందుకే మేము 800 కిలోమీటర్లు దాటి నెయ్యి సప్లై చేయడానికి లేదు, టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి లేదని చెప్పి నిబంధనలు దాటి 1000 కిలోమీటర్లు ఇందాపూర్ డైరీ నుంచి తిరుమలకి మేము సప్లైకి ఓకే చేసామని చెప్పి మీ టీటీడీ బోర్డు మెంబరు, ప్రొక్యూర్మెంట్ కమిటీ చైర్మన్ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? ఇంకొకటి, ఇక్కడ సిబిఐ రిపోర్ట్ని, సిట్ రిపోర్ట్ని, సుప్రీంకోర్టుని మీరు నమ్మడం లేదా? కేంద్ర ప్రభుత్వం నియమించిన సిబిఐ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సిబిఐ కానీ, మీ ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సిట్ కానీ, ఈ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని కానీ మీరు నమ్మకే ఈరోజు ఏకసభ్య కమిషన్ అని చెప్పి మీ ప్రభుత్వంలో పనిచేసిన ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ తీసుకుపోయి ఏకసభ్య కమిషన్ వేశారంటే మీరు దేన్ని నమ్ముతున్నారు, దేన్ని నమ్మడం లేదని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, తెల్లమొహాలు వేసుకున్నారు. ఇంకొక విషయం, ఏదైతే వీళ్ళు కేబినెట్ మంత్రులు ఉన్నారో దేని మీద ప్రమాణం చేసి వీళ్ళు ఎన్నికల్లో గెలిచారండి? వీళ్ళు ఏమని ప్రమాణం చేసి మంత్రులు అయ్యారండి? ఈ రోజు హెరిటేజ్ ని కాపాడడానికి మంత్రివర్గం మొత్తం ప్రయత్నం చేస్తుంది తప్ప, వీళ్ళు హెరిటేజ్ ని కాపాడుకోవడానికి ఈరోజు పనిచేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కానీ వాళ్ళ మాన ప్రాణాలు కాపాడడానికి కానీ ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే పూర్తిగా గాలికి వదిలేసి ఈ రోజు హెరిటేజ్ ని ఎలా కాపాడుకోవాలి, హెరిటేజ్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఒక కార్యక్రమానికి వీళ్ళు ముందుకు పోయారు అంటే వీళ్ళని ఏమనాలని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇవన్నీ ఒక వైపు ఉంటే మీరు రాజశేఖర రెడ్డి గారు ఈ ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అన్ని చేస్తే మీ కుట్ర ఈ తవ్వకాల్లో బయటపడింది. ఎప్పుడో మర్చిపోయారు జనం ఈ రాష్ట్రంలో. ఏమని మీరు ఏదైతే 7 కొండలు 2 కొండలు కాదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారో ఆ జీవోలు క్యాన్సిల్ చేస్తానని చెప్పి మీరు మాట్లాడిన వీడియోలు ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి వచ్చినాయి అంటే ఆ దేవదేవుడే ఈరోజు మొత్తం కూడా సాక్ష్యాలను బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం, ఈ రోజు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయం కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కానీ దిగజార్చడానికి వీళ్ళు ఏదైతే ఆదాయ వనరుల మార్గాలను సమకూర్చుకోవడానికి కుట్ర అయితే పన్నారో, పైగా దాన్ని ప్రతిపక్షం మీద తొయ్యాలని చూశారో, అది ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వాళ్ళు ఈ రోజు ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ ఈ రోజు మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం నిన్న గానీ ఈ రోజు కానీ హౌస్ లో తీసుకొచ్చిన పరిస్థితి. క్లియర్ గా అడుగుతున్నాను సార్, ఒక్క విషయం లాస్ట్ పాయింట్. నిన్న మీరు చైర్మన్ గారిని దూషించడం జరిగింది. మీరు క్రిస్టియన్ సార్, మీరు చైర్మన్ గారని, ఆయన కాదు అని చెప్తే మీరు ఆయన క్షమాపణ చెప్పారు. కానీ సభలో లేని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మీరు మతం పేరు మీద ఎందుకు పెట్టి మాట్లాడారు మేము అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పారంట. చైర్మన్ గారికి ఎందుకు క్షమాపణ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చెప్పారంటే మళ్ళీ నిన్న అయిపోయిందని ఈ రోజు కూడా మళ్ళీ ఇదే చర్చ వస్తే మేము మళ్ళీ ఎక్కడ వెళ్ళిన నిజాలని బయట పెడతామో, ఆధారాలు ప్రూఫ్లు బయటకు వస్తాయని చెప్పి భయపడి ఈ రోజు కూడా మళ్ళీ మతాల మధ్య చిచ్చుపడ్డానికి మళ్ళీ క్రిస్టియన్, ముస్లిం, హిందూ అని చెప్పి ఈ రోజు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ అర్థమవుతుంది వాళ్ళు ఏదైతే ఈ వాస్తవాలు బయటికి రాకుండా ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నారో, కులాల మధ్య కుంపట్లు పెట్టాలనుకుంటున్నారో ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. ఈ రోజు వాళ్ళ కుంభకోణాలు, కుట్రలు మొత్తం బయటకు వచ్చినాయి సార్ ఈ సెషన్లో. కాకపోతే ప్రజా సమస్యలు మాత్రం వాళ్ళు పక్కదారి పట్టించడానికి అవకాశం వచ్చింది. అచ్చెన్నాయుడు గారు కూడా ఏదైతే వ్యవసాయ పరంగా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు డిస్కషన్ రాకుండా చేయాలనే ఈ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి ఈ రోజు అందరూ అనుకుంటా ఉంటే మేము విన్నాం సార్ ఆ రోజు కౌన్సిల్లో. రైట్, కన్క్లూడ్ చేయండి సార్. ఇదే తాను తీసుకోతిలో వాళ్ళే పడ్డారా? ముమ్మాటికి సార్, వాళ్ళు ఈ తిరుమల లడ్డు వ్యవహారాన్ని ఏ ఉద్దేశంతో అయితే తీసుకొచ్చారో, అంటే ఒకటి వాళ్ళ ఆర్థిక లబ్ధి, అంటే 300 రూపాయలకు 350 రూపాయలకు సప్లై చేయాల్సిన నెయ్యిని క్వాలిటీ లేని నెయ్యిలాగా చూపించి అది ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ మీదకి తోసేసి రాజకీయ లబ్ధి పొందాలని ఒక పక్క ఆర్థిక లబ్ధి 658 రూపాయలకు టెండర్ను పెంచుకోవటం, ఆ ఉన్న అన్ని డైరీలు వెనక వీళ్ళే ఉన్నారు. ఈ కల్తీ నెయ్యి అన్నా, లేదు జంతుకోకు కలిసిన నెయ్యి అన్నా, సిబిఐ రిపోర్టు చూసినా, లేదు వీళ్ళ లావాదేవీలు చూసినా ప్రతి విషయంలో ఇప్పుడు దొరికిపోతూ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అయితే ఈ లడ్డు అంశాన్ని ఏ రోజైతే తీసుకొచ్చారో, ఏ ఉద్దేశంతో అయితే తీసుకొచ్చారో, ప్రజలకి ఏ విధంగా హిందుత్వ అనే ఒక స్టాండ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని పదే పదే చెబుతూ
హిందుత్వ ఓట్లు లాక్కోవాలనుకున్నారు. పలు సందర్భాలలో ఈ 5-6 నెలల్లో ఈ విషయం జరిగి ప్రజలు నమ్మక వాస్తవాలు బయటకు వస్తుంటే ఆ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ దాటిపోయి ఏకంగా శాసన మండలి చైర్మన్ని సైతం నువ్వు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్ అంటారు. ఇక్కడ ఒక్క కంక్లూజన్ పాయింట్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను, లేదు వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియన్. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏదైనా ఒక మంచి జరిగిందంటే 100 ఇన్సిడెంట్స్ చెప్పొచ్చు, అవన్నీ ఆ ఇద్దరు చేసినవే. ఒక టర్మ్ ఆయన చేశారు, ఒక టర్మ్ ఈయన చేశారు. ఈ ఇద్దరి టర్మ్లో ఎన్ని దేవాలయాలు కట్టించారు, తిరుమలకి ఎన్ని చేశారు, లడ్డూ పేటెంటా, ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని ప్రతిదీ వాళ్ళు చేసింది. అయితే 4వ టర్మ్ సీఎంగా ఉన్న నువ్వు ఆ తండ్రి కొడుకులు చేసిన ఒక టర్మ్లో 1/4 పావలా అన్న నువ్వు నీ టర్మ్లో చేసి హిందువులు ఓట్లు అడిగితే గౌరవంగా ఉంటుంది సార్. ఒక్కటి కూడా చేయలేదు, ఇప్పటిదాకా ఏమీ చేయలేదు. కనీసం 1/4 ఒక టర్మ్లో చేసి హిందువులు ఓట్లు అడగచ్చు అంటాను.